అందరికీ నమస్కారం. టాలీవుడ్ మెగా ఫ్యామిలీలోకి ఇద్దరు బుల్లి వారసులు అడుగుపెట్టారు. ఆ వేడుక, వాళ్ల పేర్ల వెనుకున్న అందమైన కథ, ఇవన్నీ ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కోణిదెల వాళ్ల జీవితాల్లోకి ఒక సరికొత్త వెలుగొచ్చింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఆ క్షణం వచ్చేసింది. అదేంటంటే వాళ్ల కవల పిల్లల నామకరణం చాలా ఘనంగా జరిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం వద్దు, ఆ పేర్లేంటో చూద్దాం. అబ్బాయి పేరు శివరాం కొణిదెల, అమ్మాయి పేరు అన్వీరా దేవి కొణిదెల. ఈ పేర్లను అధికారికంగా ప్రకటించినప్పటినుంచి అభిమానుల ఆనందానికి అసలు హద్దులే లేవన్నమాట. ఒక్కసారి వెనక్కి వెళ్తే అంతా చాలా వేగంగా, సంతోషంగా జరిగిపోయింది. జనవరి 31న పిల్లలు పుట్టారు. ఫిబ్రవరి మొదట్లో హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చారు. ఇక ఫిబ్రవరి 12న నామకరణ వేడుకతో ఈ సంబరం పరిపూర్ణమైంది. సరే, పేర్లు చాలా బావున్నాయి. కానీ అసలు ఈ పేర్లకు అర్థమేంటి? వాటి వెనుక ఉన్న ప్రత్యేకతేంటి? ప్రతి పేరు వెనుక ఒక పెద్ద ఆలోచన, ఒక బలమైన బంధం దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడసలు విషయముంది. శివరాం. ఈ పేరులో 2 తరాల వారసత్వముంది. శివ అన్నది తాతగారైన మెగాస్టార్ చిరంజీవి గారి అసలు పేరు, అంటే శివశంకర వరప్రసాద్ నుండి తీసుకున్నారు. ఇక రామ్ అన్నది తండ్రి రామ్ చరణ్ పేరు నుండి. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇక అన్వీరాదేవి అంటే అర్థం ధైర్యవంతురాలైన అమ్మవారు. చాలా శక్తివంతమైన పేరు. సరే, ఈ పేర్లను ఎప్పుడు, ఎలా పెట్టారు? ఆ వేడుక గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇది కేవలం ఒక ఫంక్షన్ కాదు, మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన ఒక అందమైన ఉత్సవం. అసలు ఈ నామకరణమంటే ఏమిటి? చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది కేవలం పేరు పెట్టే కార్యక్రమం కాదు, మన సంప్రదాయంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. పండితుల సలహాతో పిల్లల జాతకాలను అనుసరించి వాళ్ల భవిష్యత్తుకు మంచి చేసే ఒక అర్థవంతమైన పేరును ఎంచుకుంటారన్నమాట. ఈ వేడుకను పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలోనే జరిపించారు. బయట హడావుడి ఏమీ లేకుండా కేవలం దగ్గరి కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య పండితుల సూచనలతో పిల్లల జాతకాలు, జన్మనక్షత్రాలకు అనుగుణంగా ఈ పేర్లను ఖరారు చేశారు. అయితే ఈ సంతోషం కొణిదెల కుటుంబానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు కూడా తమ ఇంట్లో పండగ జరిగినట్టే సంబరాలు చేసుకున్నారు. పిల్లలు పుట్టారని తెలిసిన క్షణం వేల మంది అభిమానులు జూబిలీహిల్స్లోని అపోలో హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ వాళ్లు చేసిన హంగామా మామూలుగా లేదు. తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చారన్నంత ఆనందాన్ని పంచుకున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ వార్త ఒక తుఫానులా వ్యాపించింది. రంగస్థలం లాంటి ఎన్నో ఫ్యాన్ పేజీలు, అభిమానులు వెంటనే ఈ వేడుక గురించిన వివరాలు, ఫోటోలు షేర్ చేస్తూ తమ సంతోషాన్ని ప్రపంచానికి చాటారు. సరే, కుటుంబంలో ఇంత ఆనందం, మరి రామ్ చరణ్ కెరీర్ సంగతేంటి? ఒకవైపు తండ్రిగా కొత్త బాధ్యతలు, మరోవైపు సినిమాలతో బిజీ లైఫ్, రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఈ సంతోషాల మధ్య కూడా రామ్ చరణ్ తన తరువాతి సినిమా పెద్ది షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఇది మామూలు సినిమా కాదు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, జాన్వీ కపూర్ హీరోయిన్, శివరాజ్ కుమార్ లాంటి పెద్ద తారాగణం. ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. మొత్తానికి ఒక సినీ సామ్రాజ్యానికి కొత్త తరం వచ్చింది. తాత, తండ్రుల వారసత్వాన్ని అందుకుని ఈ చిన్నారులు ఎలాంటి భవిష్యత్తును నిర్మిస్తారో చూడాలి. ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.